హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఏపీలో రీకౌంటింగ్ కోర్టు కీలక ప్రకటన. మరి ఆ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే తప్పకుండా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైందండి. లెక్కకు మించి మిక్కిలి సంక్షేమ పథకాలు అందించగలిగాము. గతంలో ఎవరూ చేయలేనన్ని పథకాలు తీసుకొచ్చాము. భవిష్యత్తులో ఇంకెవరు ఈ స్థాయిలో డీబీటీ ఇవ్వలేనట్టుగా చేసాము. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాలు ఇవ్వలేనట్టుగా చేశాము. సో మన ప్రభుత్వం వల్ల లాభపడని కుటుంబం అంటూ లేదు. కానీ ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయని ఆలోచిస్తూ ఉన్నారండి. నాయకులే కాదు, ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో లోపం జరిగిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అయితే అనుమానిస్తున్నారు. ట్యాంపరింగ్ నిజమైతే ఆ 11 అసెంబ్లీ 4 ఎంపీ సీట్లు కూడా వైసీపీకి ఎందుకు వదిలిపెడతారన్నది కొంతమంది నెటిజన్ల ప్రశ్న అండి. ఈ ఈ చర్చ ఎలా ఉన్నా కూడా వైసీపీ అభిమానులు మాత్రం న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారంటూ సాక్షి ఒక కథనం ప్రచురించింది. వైసీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలున్నాయని, అందుకే ఈవీఎంలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న సానే అమర్నాథ్ అనే వ్యక్తి change.org ద్వారా పిటిషన్ వేశారని సాక్షి కథనం ప్రచురించింది. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపేలా అమర్నాథ్ పోరాటం మొదలు పెట్టారని, ఆయనకు మద్దతిస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలు పెట్టారని కోరింది. సో ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆయన పిటిషన్కి మద్దతు ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థించింది. ఆ పోర్టల్ పేరు ఏంటంటే change.org. వీలైతే రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలంటూ అమర్నాథ్ చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలని సాక్షి తన ప్రజల్ని కోరడం జరిగింది. అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై కూటమి కోసం పని చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి అభ్యర్థుల గెలుపు మెజారిటీపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేశామని అంటున్నా వైసీపీ ఎందుకు ఓటమి చెందిందని నిలదీస్తున్నారు కూడా. మరి change.org అనే వెబ్సైట్ ద్వారా వేసిన పిటిషన్ని ఎన్నికల కమిషన్ పరిశీలనలోకి తీసుకుంటుందా? వైసీపీ కోర్టు తిరిగి ఏపీలో వెంటనే ఎన్నికలు జరిపి ఆ పార్టీ ఘన విజయం సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ గారే అవుతారా? అసలు ఇది సాధ్యమేనా అన్న కోణంలో ప్రజలు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నారు. సో సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందండి. ఈ విధంగా వైసీపీ ఓటమినైతే ఏదేమైనా కూడా కొంతమంది తట్టుకోలేకపోతూ ఉన్నారు.